ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన ధ్యేయం వందే మాతరం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వందే మాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. భారత జాతీయ గేయమైన వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం మాట్లాడారు. వందే మాతర నినాదం ఒక శక్తి, పోరాటం, తలవంచని పౌరుషం, తిరుగులేని దేశభక్తి, స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన గేయమని కొనియాడారు. కులాలకు మతాలకు అతీతంగా వందే మాతరం గేయం ఉంటుందని చెప్పారు. ఏడాది పాటు వందే మాతర ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రధాని పిలుపులో భాగంగా 4 దశల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందే మాతరం అని సీఎం పిలుపునిచ్చారు. వందే మాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. చాలా దేశాల్లో సమర్థవంతమైన నాయకులు లేరని, 2047వ సంవత్సరానికి భారతదేశంలో అన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా తయారవుతుందన్నారు. 78 సంవత్సరాల్లో భారతదేశ శక్తి ఏమిటో ప్రపంచానికి చెప్పామన్నారు. అన్ని రంగాల్లో భారతదేశం ముందు ఉంటుందని కొనియాడారు. ఒకప్పుడు వందే మాతరం గేయం భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్ఫూర్తినిచ్చిందని, భారతదేశం నెంబర్ 1 దేశంగా నిలబడటానికి వందే మాతరం ఒక టానిక్ గా పనిచేస్తుందన్నారు. పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి మిత్రులు కందుల దుర్గేశం గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అజయ్ జైన్ గారు, చైర్పర్సన్ ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ శ్రీమతి తేజస్విని గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గారు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను వందే మాతరం అంటే గట్టిగా మీరు కూడా పిడికిలి బిగించి దేశభక్తిని చాటే విధంగా వందే మాతరం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ నినాదంలోనే ఒక శక్తి ఉంది, ఒక పోరాటం ఉంది, తలవంచని పౌరుషం ఉంది, తిరుగులేని దేశభక్తి ఉంది. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం మన వందే మాతరం. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం. ఒక్క 69 సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది. ఈ విశిష్ట గేయానికి ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం.
భారత జాతిని నడిపించిన వందే మాతరం గేయానికి ఇది మనం ఇచ్చే గౌరవం. 1875 నవంబర్ 7న బెంగాల్లోని కంటలపార అనే చిన్న గ్రామంలో పుట్టింది వందే మాతరం. బ్రిటిష్ పాలనలో అణిచివేత, బానిసత్వం, నిరాశ, నిస్పృహలు నిండిన రోజులవి. సరిగ్గా ఆ సమయంలో బంకిం చంద్ర చటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయింది. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. అక్కడి నుంచి ప్రజల హృదయాల్లోకెళ్ళింది. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసింది. 150 సంవత్సరాలు ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా దాదాపు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30కి ఆమోదం తెలవటం జరిగిందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ల ఏర్పాటుకు స్టార్టప్లు, విద్యా సంస్థలు, తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలకు అంగీకారం చెప్పడం జరిగిందన్నారు. $1 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నైబర్హుడ్ వర్క్ స్పేస్ విధానానికి ఆమోదించడం జరిగిందన్నారు. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పారు. దాదాపు ₹1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దీని మూలంగా
ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం. స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయటం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తామని నేను. అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను, ఐబిఎం సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ముందు వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఏంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేదా కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేర్డ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయటం లక్ష్యం. ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించటం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయటం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి, పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం డ్రైన్ సమస్యపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో శంకరగుప్తం డ్రైన్ ను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక కొబ్బరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని పంపిస్తామని మంత్రి నిమ్మల చెప్పారు. సముద్రపు అలలతో ముంపుకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసరపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక గ్రామాలను పరిశీలించి రిపోర్ట్ను మంత్రికి నిపుణులు అందజేశారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరించేలా 21 కోట్ల మంజూరుకు ఆర్థిక శాఖకు పంపించినట్లు మంత్రి వివరించారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గూడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ కోసం గూడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని పలువురు కాపు సంఘాల నాయకులు, బియ్యం రంగ అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు.
కూటమి అధికారంలోకి రావటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ అభిమానులంతా మద్దతు పలికారని ప్రభుత్వాధినేతలకు గుర్తు చేశారు. తాము భారీ విగ్రహాలు, వందలాది ఎకరాల్లో స్మృతి వనాలు కోరటం లేదని, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని మాత్రమే కోరుతున్నామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో వివిధ కాపు సంఘాల నేతలంతా సమావేశమయ్యారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు కాళ్లపాలెం బుజ్జి, అడప విజయ్ ప్రతాప్, రాయలసేన ఎడిటర్ చిరుమామిళ్ళ ఈశ్వర్, ప్రజా కాపునాడు నేత ఎర్రంశెట్టి అంజిబాబు, ఇంకా దళిత నేతలు రమణమ్మ, స్వామినాథ్ తదితరులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి మోహనరంగ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత అని కీర్తించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికన్నా మించిన ప్రజాదరణ రంగాకు ఉన్న దృష్ట్యా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరును కృష్ణా జిల్లాకు ఖచ్చితంగా పెట్టాలని కోరారు. ఆనాడు ఎలాంటి పరిస్థితుల్లో రంగా ప్రజల కోసం ఉద్యమం చేస్తూ హత్యకు గురయ్యాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు జరిగిన దారుణ మారణకాండను వారు గుర్తు చేశారు. రంగా తనయుడు రాధాకృష్ణ టీడీపీలో ఉన్నందున పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న దృష్ట్యా తామంతా కూటమి విజయానికి విశేష కృషి చేశామని, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలన్నారు. అభిమానుల కోరికను చిన్న విషయంగా తీసుకోవద్దని సూచించారు. కృష్ణా జిల్లాకు కాకపోయినా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు ఖచ్చితంగా పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 26లోగా ప్రభుత్వం రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టుకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, అప్పుడున్న సోము వీర్రాజు గారిని, వీళ్ళందరినీ కలవడం జరిగింది. మీరు అధికారంలోకి కానీ వస్తే మా రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోము వీర్రాజు గారు అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున. కాబట్టి రంగా గారి అభిమానులు అందరం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని, మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. 10వ తారీఖున ఒకవేళ జిల్లాలు అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు లేకపోతే మేము 12వ తారీఖున ఆమరణ నిరాదీక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మీరు ఈరోజు జిల్లాలో పునర్విభజన గురించి కానీ, జిల్లాల పేర్ల గురించి కానీ, కొత్త జిల్లాల గురించి కానీ అనౌన్స్ ఏం చేయలేదు. కాబట్టి మేము మీరు అనౌన్స్ చేసే వరకు మీకు అవకాశం ఇస్తాం రంగా గారి అభిమానులందరూ. మీరు కానీ అనౌన్స్ చేసిన తర్వాత నేనన్న మాటకి కట్టుబడి ఉంటా. నాకు ఎంత ఒత్తిడి ఉందంటే ఇప్పుడు ఈరోజు ఒక 1000 మెసేజ్లు వచ్చినాయి. అన్న 12వ తారీఖు ఉందా, మేము విజయవాడ రావాలా లేకపోతే మా జిల్లాలో కూర్చోవాలా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరాదీక్ష కూర్చుండానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమీ ప్రకటించలేదు, పేర్ల విషయం కానీ కొత్త జిల్లాలే కానీ. కాబట్టి మీరు ప్రకటించినప్పుడు రంగా గారి పేరు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల అభిమానులందరూ ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేసైనా సరే మేము రంగా గారి పేరు ఒక జిల్లాకు పెట్టేటట్టు చేస్తానంటున్నారు. మాకు రంగా గారి పేరు పెట్టకపోతే రంగా గారి మర్డర్ విషయాన్ని రీఓపెనింగ్ చేయాలి. రంగా గారి మర్డర్ జరిగిందా జరగలేదా, మర్డర్ జరిగిన నిందితులు ఎవరు, వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఇప్పుడు ఎవరికైనా చెప్పగలిగారా? ఏ గవర్నమెంట్ అయినా ఇవన్నీ చెప్పవలసిన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము అవసరమైతే మీ దగ్గరికి వచ్చి మేము కేసు పెట్టడానికైనా సరే రంగా గారి అభిమానులు అందరి తరపున ఏ ఒక్కరికి క్రెడిట్ వద్దు, అందరం కలిసికట్టుగా ఉన్నాం. రంగా గారి అభిమానుల తరపున అవి కూడా చేయవలసిన పరిస్థితి మేము తీసుకొస్తాం. గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. అది చేద్దామని హామీ ఇచ్చారు. చేద్దాం రంగారెడ్డి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు.
కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లాకు పెట్టమని విన్నవించుకున్నాం. లేదు కానీ మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా ఈ రంగా గారి పేరును తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. దళిత ముఖ్యమంత్రి, అవినీతి మచ్చనే నాయకుడిగా వెలిగిన దామోదర్ సంజయ్ గారి కర్నూలు జిల్లాకు, ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన నివాళులర్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. కానీ పక్షంలో పెట్టలేని ప్రభుత్వం మీకు ఇబ్బంది కలిగి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు స్వర్గీయ మోహన్ రంగా గారిని హత్య కేసులో అపాధం ఒకటి ఉంది ప్రభుత్వంగా, ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద అపాధం ఉంది. రంగా గారు దాంట్లో ఎవరో కుట్రతో జరిగింది చేశారని ఉంది. ఆ అపాధను కూడా మేము మన్నించాం. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణ గారితో తెలుగుదేశంలో ఉన్నారు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ మాట కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం. రంగారావు అభిమానులుగా మాకేదో న్యాయం జరుగుతుంది చేశాము. ఇప్పుడు ప్రకటనలు.